హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇక్కడ పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి. వంకాయ పచ్చిమిర్చి ముద్ద వంకాయ చేసుకుందామండి. చాలా బాగుంటుంది అన్నంలోకి. ఈ వంకాయలని కడిగేసి ఇలా పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా ఇక్కడ తీసుకొని పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి కడిగేసి పెట్టుకోవాలి. అలాగే ఒక పావు కప్పు వరకు నువ్వులు, పావు కప్పు వరకు పల్లీలు, ఇవన్నీ తీసుకోవాలి. అలాగే పావు కప్పుకు కొంచెం తక్కువగా ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి పల్లీలన్నీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పావు కప్పు పల్లీలు వేసుకున్నాను. ఇవి దూరగా వేయించుకోవాలి. అలాగే నువ్వులు, కొబ్బరి కూడా 1 by 1 వేయించుకుంటూ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పల్లీలు దూరగా వేగాయి కదా, ఇవి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఈ పావు కప్పు నువ్వులని కూడా వేయించుకోవాలి. నువ్వులు మనకు చిటపటం ఉన్నప్పుడు తీసేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు కూడా చిటపటం అంటున్నాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా తీసేసుకుందాము. ఇప్పుడు ఈ ఎండు కొబ్బరిని వేయించుకుందాము. ఇప్పుడు ఈ కొబ్బరి కూడా వేగింది. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ధనియాలు కూడా వేగిపోయినాయి. ఇవి ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇవి పూర్తిగా చల్లబడనివ్వాలి. ఒక 5 minutes వరకు పక్కన పెట్టుకుందాము. అవి పూర్తిగా చల్లబడేలోపు ఈ వంకాయలు ఒక 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని మన గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి. ఇలా 4 భాగాలుగా కట్ చేసుకొని ఇందులో ఏమీ పుచ్చులు లేకుండా ఒకసారి చూసుకొని ఇలా నీళ్ళలో వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము. 1 టీ స్పూన్కి కన్నా కొంచెం తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని వేయించుకోవాలి. చిన్నగా మంట పెట్టేసి వేయించుకోవాలి. చూడండి, ఇలా ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అక్కడక్కడ తెల్లగా వస్తాయి కదా, అలా వేయించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక జార్ తీసుకొని ఈ చల్లబడినవన్నీ కూడా ఇందులో వేసుకున్నాము. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు ముందుగా మనం వేయించుకున్న ఈ పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా కాడలతోనే వేసుకోవాలి. ఇందులో కొంచెం చింతపండు ఒక 2 రెమ్మల వరకు కడిగి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 ఇంచ్ వరకు అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోని కొంచెం ఉప్పు కూడా వేసుకుందాము. ఇందులో రుచికి సరిపడినంతగా ఉప్పు వేసుకుందాము. ఇక్కడ 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ వంకాయలు కట్ చేసుకుంటే ఇలా కొంచెం తీసుకుంటూ ఇలా వంకాయలు స్టఫ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా ఇదే విధంగా స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి.
అన్నీ ఇదే విధంగా స్టెప్ చేసి రెడీ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పాన్ పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. నూనె కూడా వేడైంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, ఆవాలు మనకు కొంచెం చిటపటమనాలి. ఇప్పుడు ఆవాలు చిటపటమంటున్నాయి కదా, ఈ వంకాయలని ఇందులో వేసుకుందాము. ఇలా వేసుకున్నాము కదా, ఒక్క 2 నిమిషాలు సిమ్ మీద పెట్టి మూత పెట్టి ఇలానే వేయించుకుందాము. ఇంకా 2 నిమిషాలు చూసుకున్నాము. ఇప్పుడు 2 నిమిషాలు వేయించుకున్నాం కదా, దీనిలో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే ముందుగా మిగిలిన ఈ పేస్ట్ కూడా స్టఫింగ్ చేసుకొని ఉన్నాం కదా, ఈ మిగిలిన పేస్ట్ కూడా ఇందులోనే వేసుకుందాము. ఇందులో కొంచెం కరివేపాకు, ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. రెండు నిమిషాలు ఆయిల్లో వేయించుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకున్నాము. ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకున్నాము. ఒకసారి మూత తీసి కలుపుకుందాము. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మనకు వాటర్ సరిపోకపోయినా కానీ కొన్ని వాటర్ వేసి ఉడికించుకోవచ్చు. ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకుందాము. ఇప్పుడు మూత తీసి చూసుకున్నాము. మనకు వంకాయ రెడీ అయిపోయిందండి. కర్రీ ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. ఇలా ఒకసారి కలిపేసుకొని వంకాయ ముక్కలు కూడా మనకు ఉడికిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చివరన కొంచెం కొత్తిమీర ఒకసారిగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నెలోకి మార్చుకున్నాము. ఇప్పుడు గిన్నెలోకి మార్చేసుకుందాము. నాకు పచ్చిమిర్చితో గుత్తి వంకాయ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. మన రుచికి సరిపడినంతగా వేసుకోవాలి. మిరపకాయల కారాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ఉడికేటప్పుడు కొంచెం టేస్ట్ చూసుకొని ఉప్పు ఏమైనా పడితే కలిపేసుకొని దించేసుకోవడం. అన్నంలోకి అలాగే చపాతీలోకి బిర్యానీలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.